హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్కే క్రానికల్స్. సో వీక్ ఆఫ్ అని చెప్పేసి అలా చిన్న ప్లాన్ వేస్తే వీ వెంట్ టు శిల్పారామం. అక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు 60 రూపీస్, పిల్లలకి 20 రూపీస్ మాత్రమే. అండ్ ఎండగొడుతుందని చెప్పి సోడా తాగిన సౌండ్ భలే వస్తుంది. అండ్ అక్కడ మనకు చాలా రకమైన స్కల్ప్చర్ ఓరియంటెడ్ స్టాచ్యూస్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ హాల్లో పెట్టుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. మొత్తం రాజస్థాన్, జైపూరి, మొత్తం నార్త్ ఇండియన్ స్టఫ్ అంతా ఉంటుంది. పిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు, రకరకాల ఫ్రేమ్స్, కీ చైన్స్, స్టఫ్ అంతా చాలా స్కోప్ ఉంటుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలకు, ఫర్ ఉమెన్ అయితే వాళ్ళ యాక్సరీస్కి అయితే రియలీ ఇట్ వాజ్ అ గుడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ అక్కడ చిన్న చిన్న బొమ్మలు చూస్తే ఎందుకు ఆగలేక అవి ట్రై చేయబోతుంది. సో ట్రై చేశాను. జస్ట్ నాకు ఏం దొంగ బిల్డే గుర్తొచ్చింది. సో అప్పట్లో ఎంటర్టైన్మెంట్ అంటే పప్పెట్ షో అని చెప్పి ఉండేది. దాని తెలుగులో మనం తోలుబొమ్మలాట అంటాం. దాని తాలూకు రెఫరెన్స్ అయితే వీళ్ళు చాలా భద్రంగా సెక్యూర్ చేసి పెట్టారు. ఇది లైఫ్లో అయితే చాలా ముఖ్యమైన ప్రాంతం అని చెప్పొచ్చు. సో పిల్లలుగా ఉన్నప్పుడు అనేది చేసేయండి, పెద్ద అయిన తర్వాత అస్సలు కుదరదు. ఎందుకంటే టైం వెనక్కి అసలు తీసుకొని రాలేం కాబట్టి. సో ఇక్కడ మనకు యాంటిక్ పీస్ అయితే చాలా ఉన్నాయి. తాతగారు అయితే ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేసి ప్రూవ్ చేస్తున్నాడు హీజ్ ఎ ప్రో అని. సో ఇక్కడ మనకు బాస్కెట్స్ తర్వాత మనకి ఎక్కడైతే ట్రావెల్ లొకేషన్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ మనకు లొకేషన్స్ చాలా బాగున్నాయి. మెట్ల పైన కూడా డిజైన్ చేశారు, చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ పాప ఈవెంట్ అయితే భలే ముచ్చటగా అనిపిస్తుంది. ఇక్కడ ర్యాబిట్ అయితే వాటర్ తాగుతుంది. అండ్ ఈ బర్డ్ పేరు ఏంటో నాకు తెలియదు. అక్కడ కింద బోర్డు ఉంటుండే మర్చిపోయినా. అండ్ చాకోబార్ కూడా తిన్నాం. ఇక్కడ మనకు సైక్లింగ్ బోట్ ఆప్షన్ కూడా ఉంది. అది మనకు టికెట్ వచ్చేసి 30 రూపీస్. అండ్ ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ ఒకే ఫ్రేమ్లో చూస్తున్నాం. చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ బొమ్మలు అయితే చాలా రియలిస్టిక్గా డిజైన్ చేశారని చెప్పడంలో డౌట్ లేదు. ఆ హెయిర్ కానీ ఎక్కడైనా మీరు చూస్తే మీకు నిజంగానే బొమ్మలు అని చెప్పి డౌట్ వస్తుంది. టింగ్ 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 టింగ్. ఓకే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.